వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను బారన్. ఈ డీటెయిల్స్ చూస్తే ఉప్పల్లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 102 క్లబ్ల సెక్రటరీలు హాజరయ్యారు. అయితే కేవలం 6 నిమిషాల్లోనే సమావేశం ముగియడంతో సెక్రటరీలో తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తుంది. ఇక అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కుమార్ను ఎన్నికగా హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ భానును ఎన్నుకున్నారు. అయితే ఎన్నిక జరిగిన విధానంపై పలువురు సెక్రటరీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రెడ్డిగా ఉప్పల్లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 102 క్లబ్ల సెక్రటరీలు హాజరయ్యారు. అయితే కేవలం 6 నిమిషాల్లోనే సమావేశం ముగియడంతో సెక్రటరీలో తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తుంది. ఈ గవర్నెన్స్గా మ్యాన్గా జస్టిస్ సురేష్ కుమార్ ఎన్నికగా హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ భానును ఎన్నుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సంవత్సరం మా స్పోర్ట్స్ జర్నలిస్ట్ సత్యనారాయణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, కేవలం 6 నిమిషాలు మాత్రమే యొక్క మీటింగ్ జరగటాన్ని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా సెక్రటరీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నట్లు చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది అసలు? వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఎస్సీఏ ఎప్పుడైతే జగన్మోహన్ రావు ఎస్సీఏ అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి కూడా ఎప్పుడైతే కొత్త బాడీ ఎప్పుడైతే ఎంపికైందో అప్పటి నుంచి కూడా ఎస్సీఏలో ఒక వివాదాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రావును సిఐడి అతనితో పాటు 5గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఇటు జగన్మోహన్ రావు, ఆ తర్వాత సిఇఓ సునీల్ ఖండే, ఆ తర్వాత ట్రెజరర్ శ్రీనివాసరావు తో పాటు శ్రీచక్ల క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, అలాగే సెక్రటరీ అతన్ని యాదవ్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అంటే ఒక నిధుల ఫోర్జరీ, ఆ తర్వాత నిధుల దుర్వినియోగము, దాదాపు 2.3 కోట్ల నిధుల దుర్వినియోగము, ఆ తర్వాత ఏవైతే ప్రధానంగా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సంబంధించి ఫ్రీ టికెట్స్ అంటే
ఏవైతే అక్కడ జరిగేటటువంటి అంటే ఉప్పల్ స్టేడియం లో జరిగే మ్యాచ్లకు ఏవైతే ఉంటాయో కాంప్లిమెంటరీ పాస్ లో అదనంగా ఇవ్వాలి అనేటటువంటి ఒక సందర్భంలో ఒత్తిడి చేసినట్టుగా, ఒకవేళ ఇవ్వకపోయేసరికి ఏదైతే గ్యాలరీ ఉంటుందో అంటే ఈ యొక్క ప్రధానంగా ఈ విఐపీలు వెళ్లే గ్యాలరీ ఉంటుందో ఆ గ్యాలరీకి తాళం వేసినటువంటి ఒక కేసు, ఇవన్నిటి దృష్టిలో వాళ్ళ మీద అయితే ఇప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. దాని మీద సిఐడి అయితే విచారణ చేపట్టి దాదాపుగా వాళ్ళందరినీ కూడా 12 రోజుల రిమాండ్ లో అంటే అరెస్ట్ చేసి ఆ తర్వాత 12 రోజుల రిమాండ్ లో ఉంచిన సంగతి అయితే మనకు తెలిసింది. అంటే అప్పటి నుంచి కూడా అంటే ఏదైతే జగన్మోహన్ రావు ఎంపిక దగ్గర నుంచి కూడా ఎస్సీఏలో పలు వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అసలు ఆయన ఎంపికనే సరైనది కాదు అంటూ కూడా ఇటు టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి కూడా కొంతమంది వాదనలు అయితే లేవనెత్తున్నారు. ఇందుకు సంబంధించి ఇందులో అంటే ఈ జగన్మోహన్ రావు ఎంపికలో కూడా ఇటు కేటీఆర్ కవిత పాత్ర కూడా ఉందన్నట్టుగా కూడా కొంతమంది ఆరోపించడం అనేటటువంటిది ఒక సంచలనంగా అయితే అప్పట్లో మారింది. ఎందుకంటే అతను అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత వెంటనే ఇటు కేటీఆర్ కు హరీష్ రావుకు కవితకు ధన్యవాదాలు చెప్పడం కూడా వాళ్ళు ఆ యొక్క ఫిర్యాదును ఉటంకించారు. ఆ టీసీఏ సంబంధించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గత ఏదైతే అధ్యక్షులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. సో ఆది నుంచి కూడా ఎస్సీఏ పైన ఇటు జరగడం అంటే పలు ఆరోపణలు రావడం, అలాగే దానికి సంబంధించి విచారణ చేయడం, విచారణ అనంతరం ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం, ఆ తర్వాత అంటే ప్రతి సంవత్సరం ఏజీఏ అంటే ఏజీఎం అంటే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే వార్షిక సమావేశం ఉంటుందో ఈ వార్షిక సమావేశం అనేటువంటిది జరగాల్సిన నేపథ్యంలో మరి ఈ రోజైతే ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక సమావేశం అయితే జరిగింది. దీనికి సంబంధించి పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎందుకంటే సత్యనారాయణ అయితే సెక్రటరీలు అందరూ కూడా మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాము, కేవలం 6 నిమిషాలు మాత్రమే ఈ సభ యొక్క మీటింగ్ నిర్వహించాల్సిన అంత అవసరం ఏంటి, ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయొచ్చు కదా అంటున్నారు. సో అంటే వీళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించడం ద్వారా కథ మళ్ళీ మొదటికి వచ్చింది అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఈ క్లబ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అంటే దాదాపుగా 173 మంది క్లబ్ సెక్రటరీలకు హాజరైతే ఆల్రెడీ 57 అంటే గతంలో రద్దు చేశారు. కొన్ని క్లబ్లను రద్దు చేశారు. ఆ రద్దు అయినటువంటి క్లబ్లు దాదాపుగా 57 ఉన్నాయి. అయితే వాళ్ళు కూడా ఆ క్లబ్ సెక్రటరీలు కూడా సమావేశానికి హాజరయ్యారు. కానీ ఈ ఆల్రెడీ ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ గా దళిత్ ను నియమించారు. అంటే కొంత బాడీని అయితే ఇన్ఛార్జ్ గా అంటే యాక్టింగ్ ప్రెసిడెంట్స్ గా కొంతమంది పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క సమావేశం జరిగింది. అయితే ఆ దళిత్ ఆల్రెడీ ఈ 57 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి అనుమతించవద్దంటూ అక్కడ అధికారులతో చెప్పడంతో వాళ్ళంతా పోలీసులు అనుమతి ఉన్నవాళ్ళని మాత్రమే ఎవరైతే గతంలో రద్దు కానటువంటి క్లబ్లు ఏవైతే ఉంటాయో ఆ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలను మాత్రమే లోపలికి అనుమతించి ఆ తర్వాత ఈ ప్రధానంగా ఏజీఎం లో అంటే సాధారణంగా జనరల్ బాడీ మీటింగ్ లో జరగాల్సినటువంటి యొక్క తతంగం చాలా ఉంటది, కొన్ని గంటల పాటు కూడా సాగుతూ ఉంటది. ఎందుకంటే ప్రధానంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విచారణ అంటే దీనిపైన ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, ఈ నిధుల గోల్మాల్ విషయంలో నిధుల వినియోగం విషయంలో చర్చ ఇలాంటిది జరగకుండానే కేవలం ఒక అంబుడ్స్మెన్ గా ఇటు అంబుడ్స్మెన్ గా జస్టిస్ అతన్ని నియమించడం, సురేష్ కుమార్ ని నియమించడం, ఆ తర్వాత ఇటు చీఫ్ గా ఇంకోటి ఎస్సీఏ సంబంధించి ఇంకో అధికారిని నియమించడం, ఈ రెండింటి కోసమే సమావేశం పెట్టారా అనేటటువంటి ఒక సందర్భంలో కేవలం తూతు మంత్రంగా 6 నిమిషాల పాటే ఈ యొక్క మీటింగ్ అనేటటువంటిది ఒక జరిగిన నేపథ్యంలో మరి అక్కడ హాజరైనటువంటి యొక్క ఎస్సీఏ సెక్రటరీలు మాత్రం కొంత ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అంటే లోపలికి వెళ్ళేటటువంటి ఒక క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే తెలంగాణ స్పోర్ట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఒక సందర్భం అయితే అక్కడ కనిపించింది. అంటే వీళ్ళంతా కూడా ఒక రకమైన ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదు, కేవలం ఒక ఫార్మాలిటీ కోసం అంటే ఒక కేవలం సాధారణ మీటింగ్ లా ఉందని చెప్పేసి క్లబ్ సెక్రటరీ అందరూ కూడా ఆరోపించడం. ఎందుకంటే జనరల్ బాడీలో వాళ్ళందరూ కూడా పట్టుబట్టారు. ఎందుకంటే గతంలో ఏవైతే నిధులు సంబంధించి అతని మీద ఆరోపణలు ఏదైతుందో దాని మీద చర్చ పెట్టాలని చెప్పేసి సెక్రటరీ అందరూ కూడా ఆరోపించడం. కానీ కేవలం ఒక విచారణ అధికారిగా ఆ తర్వాత ఇంకొక అధికారిని నియమించడం తప్ప పెద్దగా అక్కడ ఎలాంటి
అంటే చర్చలు జరగకపోవడం అనేటువంటిది ఒక అంటే కొంత వ్యతిరేకత అయితే సెక్రటరీ నుంచి కొంత వ్యతిరేకత అయితే ఏర్పడ్డది. కాబట్టి వీళ్ళంతా కూడా తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా హైదరాబాద్ క్రికెట్ మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అయితే కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యొక్క హైదరాబాద్ కి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి టీసీ అయితే చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా త్వరలో కోర్టుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఎస్సీఏ పై ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఎస్సీఏ పై ఆ ఎస్సీఏ ఏ విధంగా అయితే ఆ యొక్క పాలక వర్గం ఉన్నదో, గతంలో పాలక వర్గం ఏమైతే నిర్ణయాలు తీసుకుందో వాటి మీద కూడా పూర్తిగా చర్చ జరపాలని చెప్పేసి ఈ సెక్రటరీలు కొట్టుకుంటాం. ఒక మొత్తం మీద ఇదంతా కూడా కేవలం 6 నిమిషాల పాటే సమావేశం జరగడం మాత్రం ఇటు హాజరైనటువంటి ఒక సెక్రటరీతో పాటు బయట ఉన్నటువంటి ఒక సెక్రటరీలో కూడా ఒక ఆందోళన నెలకొన్నటువంటి ఒక విషయం అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండే కనబడుతుంది వారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.